మొబైల్ కొనడానికి దసరా వరకు వెయిట్ చేయలేకపోతే దీనికంటే పర్ఫెక్ట్ టైం వేరే లేదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. చాలా కాలం తర్వాత ఒక మంచి పెద్ద సేల్ వచ్చింది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్ని అయితే అనౌన్స్ చేశారు. అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో మే 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఫ్లిప్కార్ట్లో సాసా లేలే సేల్ పేరుతో మే 9 నుంచి ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్కి 1 డే బిఫోరే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అమెజాన్లో HDFC క్రెడిట్ కార్డ్పై 10% డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లో SBI క్రెడిట్ కార్డ్ వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. నేను ఎప్పుడు సజెస్ట్ చేసేదే, సో ఆఫర్స్లో కార్డ్తో కొనే ప్రయత్నం చేయండి. ఏ ప్రోడక్ట్ కొన్నా అప్పుడే మీరు బాగా సేవ్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ రిలేటివ్స్ ట్రై చేయండి. కొంచెం కష్టమే లేని వాళ్ళకి, బట్ ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే సేవ్ చేసుకోగలుగుతారు. మొబైల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఓ మాదిరి ఫస్ట్ పెద్ద సేల్ ఇదే. బాగా హ్యూజ్ డిస్కౌంట్ అయితే మొబైల్స్పై ఎక్స్పెక్ట్ చేయకండి. 1000-2000 ప్రైస్ డ్రాప్తో పాటు అడిషనల్గా 10% కార్డ్ ఆఫర్ మాత్రమే ఉంటుంది. సో అదర్ దెన్ వేరే ప్రొడక్ట్స్, టీవీస్, ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ వాటిపై మాత్రం ఎప్పట్లాగే మంచి డిస్కౌంట్ ఉంటుంది. బట్ మొబైల్స్పై మాత్రం మరీ హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా ఆలస్యం చేయకుండా సో 5000 నుంచి 1 lakh వరకు ఈ సేల్లో మనం కొనగలిగే లుక్ చేయాల్సిన బెస్ట్ మొబైల్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ది, మీరు కనుక బడ్జెట్లో అంటే 6-7 వేల ప్రైస్ రేంజ్లో చూస్తే A+ Pulse 1. ఈ ప్రైస్ రేంజ్లో వేరే నాన్ పాపులర్ బ్రాండ్స్ మొబైల్స్ అయితే అసలు వాడుకోవడానికి పనికిరావు, అంత దారుణమైన స్పెక్స్తో ఉన్నాయి. సో ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే 6.74 ఇంచ్ హెచ్డీ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీతో UniSoC T615 ప్రాసెసర్తో వస్తుంది. సో ఎంట్రీ లెవెల్ 4G మొబైల్ కోసం చూస్తుంటే అండర్ 7000లో ఇదైతే చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది Samsung F06, M06. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో డిఫరెంట్ నేమ్స్తో అయితే సేల్ చేస్తుంటారు. 9999కి అయితే వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. నిజానికి ఒకప్పుడు అయితే 8999 ఆ రేంజ్లో రావాలి, అంతకంటే తక్కువ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ప్రజెంట్ ప్రైస్ హైక్స్ దృష్ట్యా అండర్ 10,000లో మీరు కొనగలిగే బెస్ట్ ఆప్షన్. డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డైలీ బేసిక్ టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కాల్స్, వాట్సాప్, యూట్యూబ్ లాంటివి వాడే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ 4G మొబైల్స్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ 4G అంటే చాలామంది అవుట్డేటెడ్ అండ్ అన్లిమిటెడ్ డేటా యూసేజ్కి అలవాటు పడ్డాం కాబట్టి సో వాటిని అయితే రికమెండ్ చేయలేదు. సో 5Gతో ఉన్న ఆప్షన్ ఇది, అందుకే దీన్ని అయితే ఇంక్లూడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది Motorola G35, 12,500 ఉంది. ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, బట్ సేల్ పేజ్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు కాబట్టి సేల్ టైంకి స్టాక్లోకి అయితే తీసుకొని రావచ్చు. విత్ కార్డ్ డిస్కౌంట్తో 11,000కి అలా వస్తుంది. ఈ ప్రైస్కి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. UniSoC T760 ప్రాసెసర్తో వస్తుంది. డైలీ టాస్క్ అయితే సరిపోతుంది. అండ్ మంచి విషయం, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. విత్ పంచ్ హోల్ కట్అవుట్ డిస్ప్లేతో వస్తుంది. ఎలాంటి నాచ్ ఉండదు. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా చాలా మంచి ఫోన్ ఈ ప్రైస్ రేంజ్లో. బట్ 100 అప్డేట్స్ అయితే రావు. లాస్ట్ అప్డేట్ 115 అంతే. ఓన్లీ సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రమే వస్తాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది Samsung Galaxy M17. సో 14,000 అలా ఉంది. సేల్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకొంచెం తగ్గొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో AMOLED డిస్ప్లేతో వస్తున్న ఓన్లీ మొబైల్. లావా బోల్డ్ 2 వస్తుంది, కానీ సరిగ్గా ఆప్టిమైజ్ లేని మొబైల్ అది, అందుకే రికమెండ్ చేయడం లేదు. ఇంకా ఈ M17 విషయానికి వస్తే డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. కెమెరాస్ కూడా ఈ ప్రైస్ రేంజ్కి అయితే చాలా బాగుంటాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇంకా సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఎక్సలెంట్ డిస్ప్లే ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ తోటే వస్తుంది. 4GB ర్యామ్ తోటే వస్తుంది 14,000లో. సో ఇంకా అర్థం చేసుకోండి ర్యామ్ షార్టేజ్లో ఎలా ఉందో. అండ్ బాక్స్లో ఛార్జర్ కూడా ఇవ్వరు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక డీసెంట్ మొబైల్, మరీ పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేయకండి, మామూలు యూసేజ్కి అయితే సరిపోతుంది. సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ, AMOLED డిస్ప్లే కావాలి అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది Realme P3, 17,000 అలా ఉంది. ఈ మొబైల్ అయితే చాలా కాలం తర్వాత స్టాక్లోకి వచ్చింది. లాంచ్ అయిన ప్రైస్ కన్నా 2,000 ఎక్కువ ఉంది, బట్ స్టిల్ మోస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు ఈ ప్రైస్కి. ఈవెన్ సేల్ టైం వరకు కూడా స్టాక్లో ఉంటాయి. 15,000కి అయితే వచ్చే అవకాశం ఉంది. దీంట్లో AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్, గేమ్స్ కూడా 60 FPS ఆడుకోవచ్చు. UFS 3.1తో వస్తుంది. IP69 రేటింగ్, 6000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఓవరాల్గా ఎక్సలెంట్ మొబైల్ అవుతుంది. ఇంకా 1 year మాత్రమే 100 అప్డేట్ వస్తాయి. 117 దీనికి లాస్ట్ అప్గ్రేడ్. ఇంకో 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండర్ 20,000లో అర్జెంట్ నీడ్ ఉంటే 100% దీన్ని అయితే రికమెండ్ చేస్తాను. మంచి వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది. ఒకవేళ సేమ్ ఇదే ప్రైస్కి Realme P4 వస్తే అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. దాంట్లో ఇంకా 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే హైపర్ విజన్ చిప్ కూడా ఉంటుంది. అలాగే ప్రజెంట్ CMF Phone 2 Pro కూడా స్టాక్లో లేదు. ఒకవేళ స్టాక్లోకి వస్తే 17,000 నుంచి 19,000 మధ్య ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. CMF Phone 2 Proది ఈ ప్రైస్ రేంజ్లో టెలిఫోటో లెన్స్తో వస్తుంది. రివ్యూ ఉంది మన ఛానల్లో, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది Realme P3 Ultra, 26,000 ఉంది.
ఆ ప్రైస్కి బెస్ట్ ఆప్షన్. కెమెరాస్ ఒక్కటి కొంచెం యావరేజ్గా ఉంటాయి ఆ ప్రైస్కి, రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా బాగుంటుంది. 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది, Dimensity 8350 పవర్ఫుల్ చిప్సెట్తో వస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్తో వస్తుంది. సేల్ టైంలో కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే ఇంకో 2000 అయితే తగ్గొచ్చు. అండర్ 25Kలో మంచి వాల్యూ ఫర్ మొబైల్ ఆప్షన్ అవుతుంది. రీసెంట్గా లాంచ్ అయిన Realme P4 పవర్ కంటే కూడా మచ్ బెటర్ మొబైల్ ఇది ఆ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ ది Realme T4 Pro 29,999 ఉంది. ఈ మొబైల్ ప్రజెంట్ అండర్ 30,000లో కొనగలిగే ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ బేస్ వేరియంట్ స్టాక్లో లేదు. ఇన్ కేస్ బేస్ వేరియంట్ స్టాక్లో ఉంటే మీకు 27-28లోనే వస్తుంది. ఓన్లీ 256 వేరియంట్ మాత్రమే స్టాక్లో ఉంది. బట్ స్టిల్ ఆ ప్రైస్కి మంచి ఆప్షన్. వీలైనంత ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. 50MP 3x పెరిస్కోప్ లెన్స్తో వస్తుంది. కెమెరా మెయిన్గా DSLR లాంటి పోర్ట్రేట్స్ తీసుకుంటారు కదా, వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. IP69 రేటింగ్తో, 6500 mAh బ్యాటరీతో, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఓవరాల్గా 30Kలో చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ది Vivo T4 Ultra 36,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 35,000కి అయితే రావచ్చు. ఈ మొబైల్ గురించి చాలాసార్లు మనం అయితే డిస్కస్ చేసాం. అండర్ 40Kలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్, ఆల్రౌండర్ అండ్ అండర్ రేటెడ్ అని కూడా చెప్పచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్. ఒక బ్యాటరీ బ్యాకప్ తప్పితే రిమైనింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ప్రైస్కి. 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లే, 50MP 3x పెరిస్కోపిక్ లెన్స్తో విత్ OIS వస్తుంది. అండ్ పవర్ఫుల్ Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. నేను 9300 ప్రాసెసర్తో ఉన్న Vivo X100 Pro 3 ఇయర్స్గా వాడుతున్నాను. పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా ఉండదు. ఈ ప్రైస్ రేంజ్లో 9300 ప్లస్ సో డెఫినెట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. అండ్ 5500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 5500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 35Kలో మనం కొనగలిగే బెస్ట్ ఆల్రౌండర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ది OnePlus Nord 6 39,000 ఉంది. ప్రజెంట్ ఈ మొబైల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. లాంచ్ అయిన వీక్కే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అండ్ సేల్ టైంలో స్టాక్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా అండర్ 40Kలో మంచి మొబైల్ అవుతుంది, ఎక్సెప్ట్ కెమెరాస్ని పక్కన పెడితే. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, 9000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP69 రేటింగ్, ఆక్సినోస్తో వస్తుంది. అండర్ 40Kలో మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో పాటు అండ్ మంచి OS ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే OnePlus నుంచి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే iQOO Neo 10 కూడా మళ్ళీ రీలాంచ్ చేయబోతున్నారు విత్ న్యూ కలర్స్. చూడాలి ఏ ప్రైస్ రేంజ్లో పెడతారో. 120GB వేరియంట్ని 34,000కి వస్తున్నట్లు తెలుస్తుంది. 256GB UFS 4.1 వేరియంట్ని 36-37,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో OnePlus వద్దు అనుకుంటే iQOO Neo 10 కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా గేమింగ్ దాంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది iQOO 15R బ్యాంక్ డిస్కౌంట్తో అరౌండ్ 45,000లో వస్తుంది. 45Kలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. 6.59 ఇంచ్ కంఫర్టబుల్ డిస్ప్లే సైజ్తో వస్తుంది. ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీ, 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లే, పవర్ఫుల్ 3nm స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, 7600 mAh బ్యాటరీ, IP69 రేటింగ్. ఇలా అన్నీ కూడా ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఉంటాయి. ఒక కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం యావరేజ్గా ఉంటుంది. అదర్వైజ్ అండర్ 45,000లో బెస్ట్ మొబైల్. సేమ్ స్పెక్స్తో 6.83 ఇంచ్ సైజ్ డిస్ప్లేతో OnePlus 15R కూడా ఉంది. కావాలంటే OnePlus నుంచి పెద్ద సైజ్ డిస్ప్లే కావాలనుకుంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దాని ప్రైస్ ఒక 5,000 అయితే ఎక్కువ ఉంటుంది దీనికంటే. నెక్స్ట్ ది Samsung నుంచి Samsung S24 49,000 అయితే ఉంది. సో బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకొంచెం అయితే తక్కువ రావచ్చు. ఫ్లాగ్షిప్ మొబైల్ కోసం చూస్తుంటే ఈ సేల్లో అన్డౌటెడ్లీ కిల్లర్ మొబైల్ అవుతుంది. కాంపాక్ట్ మొబైల్ కాబట్టి బ్యాటరీ కొంచెం కాంప్రమైజ్ కావాలి, రిమైనింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. డిస్ప్లే, కెమెరాస్, బిల్డ్ క్వాలిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రతిదీ చాలా బాగుంటుంది, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. నెక్స్ట్ ది Vivo X200T బ్యాంక్ డిస్కౌంట్తో 55-56,000 రేంజ్లో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. ఈ మొబైల్లో అసలు కాన్స్ చెప్పుకుంటే ఒక్క ఆస్పెక్ట్ కూడా లేదు. డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ అన్నీ బాగుంటాయి. పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కెమెరాస్ ఇందులో మెయిన్ USP జీస్ ఆప్టిక్స్ పార్ట్నర్షిప్ అండ్ టీ కోటింగ్ కూడా ఉంది. కెమెరాస్ ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఉంటాయి. ఓవరాల్గా బెస్ట్ మొబైల్ అవుతుంది. సో వివో అని చూడని వాళ్ళకి, లేదు మాకు రియల్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండాలనుకుంటే 50-55 మధ్య ప్రైస్ రేంజ్లో దీన్ని మించిన బెటర్ ఆప్షన్ అయితే లేదు. కెమెరాస్ ఎక్సలెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మెయిన్గా. అండ్ నెక్స్ట్ ది Oppo Find X9 75,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో బిలో 70,000లో వస్తుంది. దీని డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఒప్పో నుండి వచ్చిన ఫైనెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ప్రాపర్ ఫ్లాగ్షిప్ మొబైల్. డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, కెమెరాస్ అన్నీ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్లోనే ఉంటాయి. ఈవెన్ కెమెరాస్ కూడా Vivo X300 కంటే స్లైట్లీ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింది చాలా సిచ్యువేషన్లో. ఎందుకంటే నేను సైడ్ బై సైడ్
టెస్ట్ చేశాను, రివ్యూ చేశాను, కెమెరా కంపారిజన్ కూడా చేశాను. మన ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి, చూడండి. కానీ ఏమన్నా ఉందా అంటే ఇందులో USB 2.0 పోర్ట్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇది వివో X300 75,000 అలా ఉంటుంది బ్యాంక్ డిస్కౌంట్తో. ఇది కూడా 69,000 రేంజ్లో అయితే వస్తుంది. సేల్ టైంలో ఇంకా కూడా తగ్గచ్చు. ఎవరైతే కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ వాడాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, కెమెరాస్ అన్నీ బాగుంటాయి. USB 3.2 Gen 1 పోర్ట్ని కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇంకా దీంట్లో కాన్స్ పెద్దగా లేవు, బట్ కెమెరాస్లో ఏఐని మరీ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ హీటింగ్ ఇష్యూ కెమెరా ఎక్కువ వాడినప్పుడు అయితే కాంపాక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ వామ్ అవ్వడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నేను రివ్యూ చేసింది అది వింటర్ టైంలోనే, అప్పుడే వామ్ అయింది. మరి ఇప్పుడు సమ్మర్లో ఎలా ఉందో. సో ప్రజెంట్ అయితే నా దగ్గర మొబైల్ లేదు, ఒకసారి అయితే అది చెక్ చేసుకోండి. కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్. ఆ వామ్ హీటింగ్ ఇష్యూ ఒక్కటి సో కెమెరా వాడేటప్పుడు అప్పుడు ఉండే, ఇప్పుడు ఫిక్స్ చేశారా లేదా అనేది తెలుసుకొని కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ iPhone 17 బ్యాంక్ డిస్కౌంట్తో 78,000 రేంజ్లో అయితే రావచ్చు ఈ సేల్లో. ఫస్ట్ టైం ఐఫోన్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి iPhone 17కి మించిన బెస్ట్ ఆప్షన్ అయితే లేదు. చేయాల్సిన అప్గ్రేడ్స్ అన్నీ గత 3 ఇయర్స్గా ఏమేమి చేయలేదు అవన్నీ కూడా iPhone 17లో చేసేసారు. రాబోయే సేల్లో 70,000కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. రీసెంట్గా లీక్స్ వస్తున్నాయి ఐఫోన్ ప్రైస్ డ్రాప్ అవుతాయని మేలో. సో ఈ సేల్లో అయితే సో ఎక్స్పెక్ట్ చేయండి ప్రైస్ డ్రాప్ని. మరీ BBD సేల్లో లాగా 50,000 60,000 ఆ రేంజ్కి అయితే కాదు, కానీ 70,000కి దగ్గరగా వచ్చిన తోపే. ఇంకా డీల్ని అయితే రివీల్ చేయలేదు. సేల్ నైట్ 12 గంటలకైతే కొన్ని అవర్స్ ముందు రివీల్ చేసే అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా అప్డేట్స్ కావాలంటే ప్రైస్ డ్రాప్కి సంబంధించి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఏ మొబైల్ ప్రైస్ డ్రాప్ అయినా ఇమ్మీడియట్గా అక్కడైతే పోస్ట్ వస్తుంది. నేను వీడియో షూట్ చేసి పెట్టి అప్లోడ్ చేసే వరకు ప్రైస్ ఇంక్రీజ్ కూడా జరిగిపోతుంది. కాబట్టి జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంచుతాను. అండ్ ఐఫోన్ కాకుండా సో ఆండ్రాయిడ్లోనే బెస్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే Samsung Galaxy S25 Ultra. సో ఇది కూడా మంచి ఆఫర్లో ఉంది, 95,000కి అయితే వస్తుంది. అమెజాన్ అఫీషియల్గా దీని ప్రైస్ని అయితే రివీల్ చేసేసింది ఆల్రెడీ. ఈ ప్రైస్కి అల్టిమేట్ మొబైల్ అని చెప్పవచ్చు. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. S26 Ultra నుంచి S25 Ultraకి పెద్దగా మీరు ఏమీ డిఫరెన్స్ అయితే ఫీల్ అవ్వరు, అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఇది కొన్నా అది కొన్నా మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఎందుకంటే 25 Ultraకి 26 Ultraకి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏమీ చేయలేదు. ఈవెన్ కెమెరాస్లో కూడా వివో అండ్ ఒప్పో కెమెరా స్టాండర్డ్స్ని బీట్ చేయలేదు. సేమ్ రొటీన్ కెమెరా సెటప్ తోటే వస్తుంది. కాబట్టి S26 Ultraకి బదులు S25 Ultraని కన్సిడర్ చేయడం ఆ ప్రైస్ రేంజ్లో సామ్సంగ్ నుంచి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎనీవే అండర్ 1 lakhలో మంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే S25 Ultraని 95,000లో కన్సిడర్ చేయొచ్చు. లేదనుకుంటే ఒప్పో Find X9 Pro, వివో X300 Pro. సో దీనికంటే కెమెరాస్ పరంగా కొంచెం బెటర్గా ఉంటాయి, కావాలంటే వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. వీటన్నిటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. సో ఇది ఓవరాల్గా లిస్ట్ అయితే. టు బీ ఫ్రాంక్ అసలు ఇవి సేల్స్ లాగే లేవు, ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టారు. మీరు మ్యాక్సిమం ఇప్పుడు చెప్పిన మొబైల్స్ని మాత్రమే కొనడానికి ట్రై చేయండి. ప్రైస్ డ్రాప్స్ని ట్రాక్ చేయండి. ఇన్ కేస్ ఇంతకంటే బెటర్ మొబైల్స్ ప్రైస్ డ్రాప్ వచ్చినా ఇమీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంచుతాను. అండ్ ఈ మొబైల్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. కావాలంటే క్లిక్ చేసి చెక్ చేయండి, అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు, అప్పుడే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం.